ఎవరు బాగా ప్రార్థన బాగా ఆయనతో కనెక్షన్ అయ్యే రెడీగా ఉన్నారో, ఆయన ప్రేరేపణ రిసీవ్ చేసుకోవడానికి ఎవరు రెడీగా ఉన్నాడో వాళ్ళ ద్వారా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాడో చేయడా? చేస్తాడు. ఇప్పుడు అది ఫర్ ఎగ్జాంపుల్ నేను వాక్యం బోధిస్తుండగా జరిగింది అనుకోండి. అదే నేను వచ్చేసి ఈ 4 ముక్కలు కాస్త ఎట్టనే బిగదీసి ఎగ్గొట్టే ముక్కలు కంటే ఎట్టని చెప్పాలి. అర్థమవుతుందా అని నేను చెప్తా ఉన్నాను అనుకోండి. మధ్యలో ఆశగా వచ్చి కూర్చోండి వ్యక్తితో మాట్లాడలేదు, దేవుడు వేరే వ్యక్తిని ప్రేరేపించే ఆ వ్యక్తితో మాట్లాడతాను అనుకోండి. నిన్ను దేవుడు పలాని మాట్లాడతాను అనుకోండి. నేను ఏసురక్తమే జయం అబ్బు వాక్యం చెప్తుంటే మధ్యలో డిస్టర్బ్ చేయదు కదా పరిశుద్ధాత్మ అని చెప్పి నేను వాక్యం గురించి మాట్లాడచ్చా? ఇప్పుడు ఈ సెన్స్ లేదనుకోండి. అందరూ ఏమనుకుంటారు, పాస్టర్ వాక్యం చెప్పుతుంటే డిస్టర్బెన్స్గా మధ్యలో ఎవరో అంటే మిగతా అందరూ ఏమనుకుంటారు, నిజమే ఆమె లేకపోతే ఆయన రాంగ్. నిజంగా పరిశుద్ధాత్మ అయితే చర్చిని డిస్టర్బ్ చేయడు కదా. చర్చి డిస్టర్బ్ చేసేది ఏందిరా ఓడా? శుద్ధంగా ప్రిపేర్ అయ్యి దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి చెప్పాల్సిన నమ్మక నిరెత్తిన ఉంటే దేవుడు ఇంకేం చెయ్యాలా? హల్లెలూయా. See, this continuously happens with the Holy Spirit. We should be మనం కంటిన్యూస్గా పరిశుద్ధాత్మ అనే లీడింగ్లోనే ఉండాలి చర్చి అట్మాస్ఫియర్లో. హల్లెలూయా. కొన్నిసార్లు ఏమవుతారంటే లిటరల్గా పరిశుద్ధాత్మ తెలిసిపోద్ది. హూ ఎవర్ ఈజ్ స్టాండింగ్ హియర్ ఆర్ హూ ఎవర్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ బై గాడ్ తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది అంటే అర్థం, ఇఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ రెడీ టు కన్వే ఎ మెసేజ్ ఫ్రమ్ 1% టు అనదర్ పర్సన్ అనుకోండి, ఆర్ ఫ్రమ్ 1% టు అనదర్ పర్సన్ అనుకోండి, అది ఆటోమేటిక్గా తెలుస్తుంది. అర్థం. అప్పుడు ఏం చేస్తారంటే సి గాడ్ ఈజ్ స్టిరింగ్ యువర్ హార్ట్, స్టాండ్ అప్ అండ్ టెల్ సంథింగ్ టు ద కాంగ్రిగేషన్ అని అన్నాం అనుకోండి. ఆ వ్యక్తి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ అని చెప్పి ఇమ్మీడియట్గా రిసీవింగ్ మోడ్లోకి వెళ్ళి ఆత్మచేత ప్రేరేపించబడి ఉచ్చారణ కాంగ్రిగేషన్కి కానీ ఇండివిజువల్ వ్యక్తికి కానీ ఇవ్వగలడు ఆత్మచేత ప్రేరేపించబడి. హల్లెలూయా. లేని పక్షంగా కూడా నువ్వు అనేం చేయొచ్చు అంటే, ఇప్పుడు నేను అది తెలుసులే అనుకోనండి, ఇఫ్ సంబడి ఈ స్టిర్డ్ విత్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేతను ప్రేరేపించబడి ఏదన్నా అదొస్తా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ అన్ని భాష కానీ ఏదైనా ఉచ్చారణ ఎత్తుకున్నాను అనుకోండి, బై ద హోలీ స్పిరిట్ ఐ షుడ్ స్టాప్ మై మౌత్. థ్యాంక్ గాడ్ ఫర్ ద హోలీ స్పిరిట్. సంబడి నోట్ డౌన్ వాట్ ద బ్రదర్ ఈస్ టెల్లింగ్, సంబడి రైట్ డౌన్ వాట్ ద సిస్టర్ ఈస్ టాకింగ్. అదొకదా అని అందరూ కూడా ఆ మూడ్లోకి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. అల్టిమేట్గా హోల్ అథారిటీ మనం పరిశుద్ధాత్మ కిందకే మనం ఉండాలి. ఫుల్ అథారిటీ నాది కాదు, యూనో. ఫుల్ అథారిటీ హోలీ స్పిరిట్ది. ఎవరిది? పరిశుద్ధాత్మది. హల్లెలూయా. ఈ విషయాల్లో ఏమైందంటే కొరింథీ సంఘం కొంచెం అంటే బ్యాలెన్స్ అవుట్ అయిపోయారు అనమాట. ఏమైపోయారు? బ్యాలెన్స్ అవుట్ అయిపోయారు అనమాట. అర్థమవుతుందా? ఈయన ఆగట్లే, ఆయన ఆగట్లే, అంతేనా? జరిగింది అదే అక్కడ. ఈయన ఆగట్లే, ఇక్కడ నుంచి మైక్ పట్టుకున్న ఇతను ఆగట్లే, అర్థమవుతుందా? అక్కడ వ్యక్తి ఆగట్లే, అర్థమవుతుందా? అరగంట సేపు అందరూ 7 అర్థం కావట్లే. ఇది జరిగింది కొరింథీ సంఘంలో. అర్థమవుతుందా? సరే ఆడ చూద్దామా అని చూసి ఆడ చూస్తుంటే ఇటుపక్క ఇంకొకరు ఎవరు 7 అది అర్థం కావట్లేదు అనమాట. ఇవన్నీ పౌలు గారు దయచేసి మీరు సంఘానికి రండి అని చెప్పి ఇమ్మీడియట్గా లెటర్లు వెళ్ళి టెలిగ్రామ్ వెళ్ళిపోయినాయి, మాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ అటువంటి చర్చ్ అట్మాస్ఫియర్ సిస్టంలో దేవుని కార్యాలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. అర్థమవుతుందా? చర్చిలో వాడెవడో సౌత్ తెల్లి ఉంచుకోనంట. అదే కొరింథీ సంఘం జరిగింది కదా. ఇప్పుడు ఆత్మకార్యాలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. అర్థమవుతుందా? చర్చిలో ఎటువంటి ఉన్నాడా? ఉన్నాడు. బయట వాళ్ళకి ఏం పిక్చర్ ఉంటుంది, వీళ్ళు అసలు దేవుని సంబంధులే కాదు, నిజంగా పరిశుద్ధాత్మ చేత కాదు, వాళ్ళు అట్లాంటి పనులు ఎందుకు చేస్తారు, అట్లాంటి పనులు ఎందుకు చేస్తారు అని ఇన్ఫరెన్స్ పోదా. అందుకే దేర్ షుడ్ బి వెరీ బ్యాలెన్స్ ఇన్ ద చర్చ్. హల్లెలూయా. హల్లెలూయా. వీ కెన్ బ్రింగ్ ఎవ్రీథింగ్ అండర్ బ్యాలెన్స్ బై యూజింగ్ ద అథారిటీ, యూటిలైజింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈ రోజుల్లో కొంచెం రాంగ్ చేస్తారన్నమాట. అర్థమవుతుందా? ఇఫ్ ఎ పర్సన్ ఈస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ అండ్ స్పీకింగ్ విత్ టంగ్స్, అర్థమవుతుందా? పరిశుద్ధాత్మ జన్మబడితే ఉత్తి అన్ని భాషలే కాదు, ప్రవచనాలు చెప్పచ్చు. అర్థమవుతుందా? కొంతమంది ఎగురుతారు. అర్థమవుతుందా? బాగా ఇంటిమిడియట్గా ఉండే వాళ్ళ వ్యక్తి పరిశుద్ధాత్మ రివర్స్ చేయిస్తాడు. అర్థమవుతుందా? కొంతమంది ఎగురుతారు. సంబడి విల్ డ్యాన్స్, సంబడి విల్ షౌట్, సంబడి విల్ జంప్. అర్థమవుతుందా? సంబడి విల్ జంప్.
రకరకాలు జరుగుతాయి. అదొకదా ఇవి జరుగుతున్నప్పుడు టు కంట్రోల్ ద పర్సన్ బీయింగ్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ప్రేరేపణ కింద పరిశుద్ధాత్మను ఇచ్చిన నడిపింపును బట్టి చేస్తున్న ఆ వ్యక్తిని కంట్రోల్ చేయడానికి క్యాన్ వి యూజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. కెన్ యూజ్ బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. వర్షిప్ అంతా చేస్తా ఉన్నాం. నేను పాట ఆపేసి మీరు పాట ఆపట్లే. మీరు అందరూ పాట ఆపేలాగా మిమ్మల్ని అందరినీ అదోహంగా కూల్ చేయడానికి నేసు రక్తం అంటే సరిపోద్దా? అందరికీ నేను కూల్ చేయాలి. ఏసు రక్తం అంటే కూల్ అయిపోతారా? అన్లర్న్డ్ ప్రాక్టీస్, అన్స్క్రిప్చురల్ ప్రాక్టీస్. హల్లెలూయా. ఈ పక్కనే ఎవరో బాగా అంటే సోది చెప్పేలాగో లేకపోతే ఇంకే రకంగా ఎట్లా నిలబడుకో ఉన్నారు, రోడ్లు వెళ్తా ఉన్నారు. అర్థమవుతుందా? ఇంకా నీ దగ్గరికి వచ్చేదానిలాగా అనిపిస్తున్నారు, నీ దగ్గరికి వచ్చి నీతో కూడా మాట్లాడేలాగా అనిపిస్తూ ఉన్నారు. సోది చెప్పేవాళ్ళు అనుకోండి, లేకపోతే ఇంకెవరు అనుకోండి, ఎవరికైనా దారిలో వెళ్తా ఉన్నాము. ఇట్స్ అ క్రౌడెడ్ ప్లేస్. మన అందరూ బయట వెళ్తా ఉన్నాము. మన దగ్గరికి కూడా వచ్చి ఆస్కారం మనకు తెలిసింది అనమాట. మనం దారిలో వెళ్తా ఉన్నాం అనమాట. అర్థమవుతుందా? మనకు తెలిసింది. అర్థమవుతుందా? ఎట్లా మనం అవాయిడ్ చేయవచ్చు? ఏసు రక్తమే జై అంటే ఆటోమేటిక్గా అవతల పక్కకి వెళ్ళిపోతారు, మన దగ్గరికి రారు. హల్లెలూయా. ఇంకా వాళ్ళని ర్యాగింగ్ చేయాలని ఫిక్స్ అయ్యామనుకోండి, ఇంకా వీళ్ళు ర్యాగింగ్ చేయాలరా వదిలిపెట్టకూడదని ఫిక్స్ అయితే వాళ్ళని కూర్చోబెట్టి అడగవచ్చు. అవుతుందా? సరే కనుక్కొని చెప్పాలి. ఏసు రక్తం జయమని చెప్పాలి. మైండ్ పని చేయదు. అయ్యేమో రావు. వచ్చి చెవులు ఏదో చెప్పాలి, అవి చెప్పము. అవి రావు, చెప్పలేవు. ఎందుకని? ఇట్ అండర్ ద అథారిటీ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అందుకే ఇంటి ముందుకు వస్తారు. వచ్చేదే భిక్షానికి. అర్థమవుతుందా? వచ్చేదే భిక్షానికి. మధ్యలో ప్రాఫ్సీలా వచ్చేది దేనికి? భిక్షానికి. ప్రాఫ్సీలా? దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలయ్యా, తెలుసయ్యా, బైబిల్ చదువుకున్నాం, చూస్తున్నాడని చెప్పాలి. తెలుసు, బైబిల్ చదువుతున్నాం, చూసుకోవాలి. బైబిల్ చదువుతున్నాం, తెలుసు. హల్లెలూయా. దేవుడు మీకు ఉన్నతమైన తెలుసు. ఇస్తాడు దేవుడు, తెలుసు. హల్లెలూయా. ఏదో చీకటి కనిపిస్తున్నాయనంటే ఏదే కళ్ళు మళ్ళీ చెప్పాను అలా, ఏదే మళ్ళీ చెప్పు అలా, ఏదో కొంచెం చీకటిగా అంతా అదే అంటే నో, పీపుల్ ఆఫ్ గాడ్, we should not heed everything. Our ears should be dipped in the blood of Jesus. Hallelujah. బ్లడ్ ఆఫ్ జీసస్ మనం బాగా సద్వినియోగం చేసుకోవాలి. రక్తాన్ని మనం బాగా సద్వినియోగం చేసుకోవాలి. రక్తాన్ని బట్టి మనం రైట్కి రాంగ్ స్పిరిట్కి స్పిరిట్ ఆఫ్ జీసస్కి మనం వ్యత్యాసం దేని ద్వారా మనం తెలుసుకోగలం అని అంటే యేసుప్రభు రక్తం ద్వారా తెలుసుకోగలం. హల్లెలూయా. సి మన ముందుకి ఎవరన్నా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు అనుకుందాం, మనకు సంబంధించిన విషయం ఎవరన్నా ఏదైనా ప్రతిపాదన తీసుకొని వచ్చారు అనుకుందాం. అది యాక్సెప్ట్ చేయాలా, నో చెప్పాలా, ఏం మనకు అర్థం కావట్లేదు. అదొందా డెసిషన్ తీసుకోవాలి, అర్థం కావట్లేదు మనకి. అదొందా ఆ మ్యాటర్ అంతటిని కూడా రక్త ప్రోక్షణ కింద తీసుకొని వచ్చేస్తే రక్తం డిసైడ్ చేసేస్తుంది. అలా కదా. చూడండి, కల్మషం దోచుకున్నట్లు మనస్సాక్షి ఎంతో ఎక్కువగా ఏం చేసింది? రక్తం శుద్ధి చేసింది. అదొకదా ప్రభువా, మనస్సాక్షి డిసైడ్ చేస్తుంది కదా, ప్రభువా ఈ మ్యాటర్ అంతా కూడా రక్త ప్రోక్షణ కింద తీసుకొస్తున్నాను. లార్డ్, ఐ సరెండర్ దిస్ మ్యాటర్ టు యు. లోపల నాడు పరిశుద్ధాత్ముడు కంప్లీట్గా నీ మీద ఆధారపడతాను అయ్యా అని చెప్పేసి ఇతరత్ర ఏ చెవుల్లోకి రాకుండా కట్ చేసేసుకొని మనం క్లీన్గా ఉండగలిగితే, అదొకదా దేవుని చిత్తాన్ని తెలుసుకునేలాగా మనం కనిపెట్టేలాగా ఉండగలిగితే దేవుడు సంపూర్ణంగా ఆయన చిత్తాన్ని బయలుపరుస్తాడు. హల్లెలూయా. స్థలం కొనాలా వద్దా, పొలం అమ్మాలా వద్దా, అర్థమవుతుందా, మార్కెట్కి వెళ్ళాలా వద్దా, అర్థమవుతుందా, మీకు అర్థమవుతుందా. కొన్నిసార్లు ఫోన్ కాల్స్ వస్తాయి, అర్థమవుతుందా, విచిత్రం అనమాట, విచిత్రం ఫోన్ కాల్స్. హలో, మేము పలానా కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నామండి, మీకు ఒక 10 లక్షలు మా తాతలే మా నాయనలే మాకేం 10 లక్షలు తేరక్కీరు. ఇంకా కంపెనీ వాడు నేను ఎవరో కూడా తెలియదు, కొన్ని నంబర్లు వేసుకొని వాడు మెషిన్లో మిక్సీ చేసినట్టు ఆడిస్తే నా నంబర్ బయటకు వచ్చిందంట, నాకు 10 లక్షలు ఇస్తాడంట. సరే 10 లక్షలు, ఓకే మంచిదండి సార్, మీరు తీసుకోవాలనుకోండి. అవును తీసుకోవాలనుకుంటున్నామండి, ఏం చేయాలి చెప్పాలంటే దీనికి చెప్తారు ఇంక లిస్టు. అర్థమవుతుందా. వద్దన్నాం అనుకోండి, ఓకే కట్ చేసేస్తారు. అవునా, మనం వద్దన్నాం కదా అంత ఈజీగా. 10 లక్షలు అంటే
ఊరికి వచ్చే ఎందుకు పోగొట్టుకోవాలి, పాస్టర్ ఆల్రెడీ ప్రవచనం చెప్పాడు కదా ఏదో మిరాకిల్ జరగబోతుందని, అర్థమవుతుందా? లేకపోతే ఆల్రెడీ వాగ్దానం అదే కదా అని చెప్పేసి, అర్థమవుతుందా? ఎన్నామనుకోండి. సో దీనికి మీరు ఏం చేయాలంటే, మీరు ఇంత అమౌంట్ చేయాలి, మీరు వచ్చిన తర్వాత కింద ఇది చేయాలి, పలానా దగ్గర రావాలి, ఇది చేయాలంటే దోల్ తీరిపోద్ది అంతే. ఏమవుతుంది? అయిపోద్ది. ఎంతమంది సఫర్ అయ్యారు తెలుసా? ఎంతమంది సఫర్ అయ్యారు తెలుసా? హల్లెలూయా. కన్సల్ట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్. కన్సల్ట్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ బిఫోర్ టేకింగ్ ఎనీ డెసిషన్. హల్లెలూయా. అంతా ఇంకా మంచే జరగాలి, అంతా ఇంకా ఆశీర్వాదమే జరగాలని దేవుడు చెల్లించిన మూల్యం ఏంటంటే యేసు రక్తం. హల్లెలూయా. డోంట్ స్టెప్ అవుట్ సైడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. డోంట్ స్టెప్ అవుట్ సైడ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. కెన్ వి గివ్ మనీ టు ఎవ్రీ చారిటబుల్ డొనేషన్? ప్రతి చారిటీకి డబ్బులు ఇవ్వచ్చా? నో నో నో. ప్రతి చారిటీగా పేరు పెట్టబడిన చారిటీ ప్రతి చారిటీ కాదు, ఇవ్వకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొంచెం ఎక్కువగా మన రక్తం అనే కాన్షియస్లో అన్నాం అనుకోండి, ముందుగానే పరిశుద్ధాత్ముడు బయలుపరుస్తాడు. అదొకదా? ఈరోజు ఈ రకమైన ప్రపోజల్ నీ దగ్గరికి రాబోతూ ఉన్నది. రిజెక్ట్ ఇట్ అనో, యాక్సెప్ట్ ఇట్ అనో, ఆలోచించు అనో, ఆలోచించొద్దు అనో, ఇట్లా పరిశుద్ధాత్ముడు సూచనలు సలహాలు ఇస్తాడు. హల్లెలూయా. మనం ఈ ధ్యాసలో ఉన్నాం కాబట్టి పొద్దున్న లేచి పండుకునేటప్పటికి మాకు లోకాబ్రామాయణం అంతా కావాలి కాబట్టి ఎవడు ఏం చెప్పినా కూడా నమ్మేదానికి ఆస్కారం వచ్చేసింది. అదే వీ నీడ్ వీ డోంట్ నీడ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ వీ షుడ్ బి థరో విత్ దిస్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ మనం ఏ ఇన్ఫర్మేషన్ థరోగా ఉండాలంటే ఈ ఇన్ఫర్మేషన్ థరోగా ఉండాలి. హల్లెలూయా. అందుకే చెప్పే డైలీ పోర్షన్ చదవకుండా పేపర్ చదవద్దు. డైలీ పోర్షన్ చదవకుండా పేపర్ చదవద్దు. హల్లెలూయా. డైలీ పోర్షన్లోనూ ఇన్ఫర్మేషన్ ఉంది ఈ రోజుకి సంబంధించింది, న్యూస్ పేపర్లోనూ ఇన్ఫర్మేషన్ ఉంది నిన్నటిది, ఈ రోజుది, రేపటిది సంబంధించి. హల్లెలూయా. ఈ ఇన్ఫర్మేషన్ గురించి క్లారిటీ లేకపోతే ఆ ఇన్ఫర్మేషన్ బట్టి మోసపోయేదానికి ఆస్కారం ఉంది. హల్లెలూయా. డైలీ పోర్షన్ అంతగా చదవాల. సిఎంఆర్లో 1+1 సేల్ అని పెట్టారు, పోతామా పామా? డైలీ పోర్షన్ మనం చదవాలా. సిఎంఆర్లో 1+1 ఆఫర్ పెట్టారు, పోతామా పామా? అదే 1+1 ఆఫర్లు దాటిపోయింది ఈ రోజుల్లో స్టేజ్. 1+2లే, లేకపోతే 1+3 ఆఫర్లు అన్నట్లు. పీపుల్ ఆఫ్ గాడ్, we should be deciding based on the blood of Jesus. హల్లెలూయా. హల్లెలూయా. క్రిస్టియన్ సర్కిల్స్లో ఈ రోజుల్లో కూడా మనం బాగా గమనిస్తే సార్వత్రిక సంఘం, బీ కేర్ఫుల్ ఎవ్రీబడి. సార్వత్రిక సంఘంలో కూడాను నేను అబద్ధ ప్రవక్తిని ఆయన బోర్డు వేసుకొని ఎవడు తిరగడు. నేను అబద్ధ ప్రవక్తిని ఆయన బోర్డు వేసుకొని ఎవడు తిరగడు. నేను అబద్ధ ప్రవక్తిని, నేను తప్పుడు పాస్టర్ని, నేను డబ్బుల కోసమే సేవ చేస్తున్నాను, లేకపోతే నేను సమాజ సేవ చేస్తున్నాను, ఎవరు బోర్డు వేసుకొని ఎవడు తిరగడు. లోపల ఏ పొట్టలో ఏ పాము ఉందో, ఏ పుట్లో ఏ పాము ఉందో ఎవరికి తెలీదు. హల్లెలూయా. ఏ పుట్లో ఏ పాము తెలుసుకోవాలంటే ఆ పుట్లోకి రక్తం పోయాలి. ఏం పోయాలి? పాలు పోసే ముందు రక్తం పోయాలి, అప్పుడు అసలు బయటకు వస్తుంది. తర్వాత బయటకు వచ్చినాక డిసైడ్ చేయి, పాలు పోయాలా కొట్టి చంపేయాలా అని. హల్లెలూయా. హల్లెలూయా. డోంట్ ఎంటర్టైన్ ఎవ్రీబడి. హల్లెలూయా. కొంతమంది ఎంత డేంజరస్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను దేవుని దగ్గరే కనిపెట్టి కొన్ని నెలలు సంవత్సరాలు దేవుని దగ్గర కనిపెట్టి దేవుని అభిషేకం పొందుకొని దేవుని పిలుపు పొందుకొని పరిచర్లకు వచ్చి దేవునితో వాడబడతాను అనుకోండి. అర్థమవుతుందా? దాన్ని నేను గ్రాంటెడ్గా తీసుకొని ఇంకా నాకు వచ్చేసింది
నేను చేసేయగలను అనే ఉద్దేశంతో బైబిల్ చదవడం పక్కన పెట్టేసి, ప్రార్థన చదవడం పక్కన పెట్టేసుకొని బాగా బిజీగా దేవుని చేత అభిషేకించబడిన 9 వరాలు కలిగిన, అది కలిగిన నా గురించి నేను ట్యాగ్ లైన్లు వేసుకుంటూ తిరిగాను అనుకోండి, అర్థమవుతుందా? సాతాన్ ఏం ఖాళీగా గమ్ముగా కూర్చోన్నాడా? ఏకలు తోలుకుంటున్నాడా సాతాన్ ఏమన్నా? అర్థమవుతుందా? ఎవడికి ఆటోమేటిజం అనేది లేదు దేవుని దగ్గర. హల్లెలూయా. పీపుల్ ఆఫ్ గాడ్, వి షుడ్ బి వెరీ కేర్ఫుల్. హల్లెలూయా. ఊరుకో కూర్చొని పెట్టి ఇంటా అని చెప్పంటే ఎవరైనా చెప్తారండి? అవునా కదా? అదే కదా, ఐఎమ్ రెడీ టు లిసన్, టెల్ సంథింగ్ అని అంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చెప్తారు. అట్లాంటిది అదే పనిగా చెప్పేదానికే బయలుదేరిన అబద్ధ ప్రవక్తలు గమ్ముకుంటారా? గమ్ముకుంటారు. లిటరల్గా నేనే యేసు ప్రభుని వచ్చేసాను రెండో రాకడా అని చెప్తూ, అర్థమవుతుందా? యేసు ప్రభులాగా మనం టీవీల్లోనూ సినిమాలను చూసినట్టుగాను వైట్ వేసుకొని, ఫుల్ వైట్ గౌన్ ఉంటుంది చూసారా, అది వేసుకొని బాగా గడ్డ పెంచుకొని జుట్టుని దాపెట్టుకొని బతుకుతూ తిరుగుతూ ఉన్న వ్యక్తి భూమి మీద ఉన్నాడు. తెలుసా మీకు? నేనే యేసు ప్రభుని అని చెప్పి ఆయనకు ఒక బ్యాచ్ ఉంది, ఆయనకు శిష్యులు కూడా ఉన్నారు. యేసు ప్రభు మళ్ళీ వచ్చేస్తాడు, ఈయనే మా యేసు ప్రభు, ఈయనే మనం పరలోకి తీసుకెళ్తారని ఆ ముసలి ఆయనతో తిరిగే బ్యాచ్ కూడా ఉంది. ఆయన తను తాను జీసస్ అని చెప్పుకుంటాడు, నేను జీసస్ని అని చెప్పుకుంటాడు ఆయన. నేనే యేసు ప్రభు నేను చెప్పుకుంటాడు ఆయన. బతుకున్నాడు ఇంకా ముసలుడు. చూడండి, ఆయన చెప్తున్నాడు అంటే సరే, మనకేం తెలిసింది? ఒరే రాంగ్ అని మనకు తెలిసిపోతుంది ఇమీడియట్గా. అదొక ఆయనతో పాటు వెళ్ళిపోయారు. ఆయన మాట చెప్తే ఈయన కొంతమంది వెళ్ళిపోయారు. వాళ్ళని ఏమనాలి అంటాను నేను. అదొక ఆయనకి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే ఆయన అనరు, వీళ్ళు అంటారు. వాళ్ళని ఏమనాలి? వాళ్ళు ఎట్లా డిసీవ్ అయ్యారు, ఇట్లా డిసీవ్ అయ్యారు. ఇది తెలియదు కాబట్టి డిసీవ్ అయ్యారు. అదొక ఆ యేసు ప్రభు అని పిలువబడే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఇంతకుముందు వచ్చేవాళ్ళు శరీరధారి అయి, ఇంతకుముందు శరీరధారి వచ్చింది నువ్వేనా, రక్తం కాచింది నువ్వేనా అని అడగాలి. అవును నేనంటే చూపి, గాయాలు చూపి. ఉండవు వాళ్ళ దగ్గర గాయాలు, ఉండవు వాళ్ళ దగ్గర గుర్తులు. హల్లెలూయా. టిల్ డేట్, ఈ రోజు వరకు కూడాను అర్థమవుతుందా? యేసు ప్రభు ఎవరికి కనపడినా కూడా ఆయనకి ఎక్కడ బొక్కలు ఉంటాయి, ఎక్కడ పోటు అట్లనే కనిపిస్తుంది, కాళ్ళకు కూడా అట్లనే గుచ్చబడి అక్కడంతా పూర్తిగా హోల్ పడినట్లుగానే ఉంటుంది ఇప్పటికి కూడా. మనం ఎవరిని ఎప్పుడైతే ఏంది తల దగ్గర గాయందంటే చిన్నప్పుడు దెబ్బ తగిలింది, సర్జరీ చేశారు, కుట్లేసారు చెప్తాం కదా, అట్లా నిత్యత్వానికి యేసు ప్రభు శరీరానికి గుర్తులు అట్లనే ఉంటాయి. హల్లెలూయా. ఆయన దర్జాగా కూడా మంచి దర్జాగా ఉన్న, కాళ్ళకి ఏం లేవు, చేతులకి ఏం లేవు. అదోహందా ఆయన ప్రశాంతంగా ఆయన నడక కూడా ఎట్టిందంటే ఇంకా ప్రశాంతమూర్తి నడిచినట్టే ఉంటుంది. ఆయన అట్ట అనమాట, ప్రశాంతంగా అదోహందా అట్లా నడుస్తాను అనమాట. ప్రశాంతంగా నడిచేటోళ్ళంతా దైవానికి సంబూతులు అన్నట్లు. అదోహందా ఇటు కనపడే వాళ్ళంతా కూడా అంత ఆత్మీయను కాదన్నట్టు. అట్ట మనం మార్కులు వేయకూడదు, బాహ్యాన్ని బట్టి మనం మార్కులు వేయకూడదు. హల్లెలూయా. దేనితో మనం మార్కులు వేసుకోవాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తముతోటి, యేసుక్రీస్తు ప్రభువారి రక్తంతోటి. హల్లెలూయా. 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 బై ద బ్లడ్ ఆఫ్ జీసస్, బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ మై హార్ట్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఈవిల్, మై మైండ్ ఈస్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఈవిల్, మై బాడీ ఈజ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ఈవిల్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ అని మనం విశ్వాసం కలిగి ఉంటే ఎన్నటికి భద్రపరచబడతాం. హల్లెలూయా. కొందరు రాంగ్ పర్సన్స్ని తప్పు బోధలు చేసే వ్యక్తుల్ని, లేకపోతే ఆ దరిదాపుల్లో కూడా దేవుడు మనల్ని వెళ్ళనివ్వటం బై ద బ్లడ్, బై ద బ్లడ్. హల్లెలూయా. హల్లెలూయా. సాతాన్ చాలా క్రాఫ్టీ అండి. యేసు ప్రభువుని మోసం చేసేదానికి సాతాన్ ఏం వాడాలని ట్రై చేశాడు తెలుసా? వాక్యంలో ఏముందనంటే హోలీ బైబిల్స్ వేసి అన్నాడు. ఎవరు? అన్హోలీ అయిన సాతాన్ ఏమన్నాడంటే హోలీ బైబిల్స్ వేసి అన్నాడు. అదొస్తుందా? హోలీ బైబిల్స్ వేసి అని మేము మాట్లాడే ప్రతి ఒక్కరు మనం వినాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా.
బైబిల్లో ఏముంది అని అంటే పాస్టర్ చెప్తే వినాలి కానీ రాజకీయ చెప్తే వింటాం, అంతే కదా. బైబిల్లో ఏముందో అని ఎవరు చెప్తే వింటామంటే క్రైస్తవుడు దేవునితో నడిచేవాడు చెప్తే వినాలి. అదే బైబిల్లో ఏముందంటే రాజకీయ చెప్తారంటే ఎట్టింటాం? నో 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 నో. బైబిల్లో ఏముందనంటే సాతాను కూడా అన్నాడు, బైబిల్లో ఏముందనంటే ఇట్లుంది కదా, దూకు నీ పాదములు రాయి తగలకుండా వచ్చి ఎత్తి పట్టుకుంటారు కదా అంటే, అవును కదా, లిటరల్గా అంతే కదా, నిజంగా కదా. డివైన్ ప్రొటెక్షన్. నో నో నో. డివైన్ ప్రొటెక్షన్ కావాలంటే డివైన్ గైడెన్స్ కావాలి. డివైన్ గైడెన్స్లో నడిస్తే డివైన్ ప్రొటెక్షన్ పనిచేస్తుంది. హల్లెలూయా. అబద్ధం అని పిలువబడే దేని నుంచైనా సరే మనకి క్షేమం భద్రత కావాలంటే బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అబద్ధం అని పిలువబడే దేని నుంచైనా సరే మనకు భద్రత కావాలంటే బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభు భక్తం చాలా చేసింది. యేసు ప్రభు సిలువ దగ్గర చాలా 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 చేశాడు. అర్థమైందే? అది పెద్ద గని లాంటిది ఆయన చేసిన సిలువ కార్యం అనేది. మనం తోకుంటా ఉంటే దాంట్లో నుంచి సత్యాలు బయటపడతా ఉంటే మన జీవితాలు అంటే మార్చబడతాయి. హల్లెలూయా. యేసు ప్రభు చచ్చిపోయిన ఆత్మ ఆయన తిరగలేచండి, ఆయన దేవుడు కుదరదు. నో తెలియదు ఇంకా పూర్తిగా నీకు. ఆయన దేవుడు అంటాయా, ఆయన దేవుడు అంట, ఆయన నమ్ముకుంటున్నారు. నో 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 నో. బ్లడ్, హీస్ బ్లడ్, స్పాట్లెస్, బ్లెమిష్లెస్, హోలీ, ప్యూర్ బ్లడ్ చెల్లించిన భక్షించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ప్రజాపతే యజ్ఞం చేయాలంట. ప్రజాపతే యజ్ఞం చేయాలంట. అందరూ సుభిక్షంగా ఉండాలంటే రాజు అని పిలువబడే, ప్రజాపతి అని పిలువబడే వ్యక్తి యజ్ఞం చేయాలంట. అర్థమైందా? ఇప్పుడు అందరూ బాగుండాలంటే యజ్ఞ హోమాలు ఎన్ని చేసినా కూడా ఏం జరగట్లేదు అంటే రాజు అనే వ్యక్తి యజ్ఞంలో కలిసిపోవాలంట. రాజు అని పిలువబడే వ్యక్తి యజ్ఞంలో కలిసిపోతే అప్పుడు కంప్లీట్గా ఎట్టి పరిస్థితుల్లో శాంతి వస్తుందంట. అది చేసిన వ్యక్తి యేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే అనేది ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్. ద బెస్ట్ బుక్ టు రీడ్ ఇస్ ద బైబిల్. హల్లెలూయా. ఎవరైనా బుక్ ఇస్తే చదవండి, బైబిల్లో లాగే ఉంటుంది, మీకు బెల్ అనిపిస్తుంది అని అనుకోండి. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లే పూర్తిగా చదవలేదు. అర్థమైందే? అంతే కదా. మన సంగతి మన బైబిలే పూర్తిగా చదవలేదు. బైబిల్ లాగే ఉంటుంది, మంచి పుస్తకం ఇది, బాగా అదొందా మీ మనసుకు బాగుంటుంది. కొందరు అన్నట్టు బైబిల్ మొత్తం చదివేసినట్టుగా ఫిలాసఫీ బుక్లు చదువుతుంటారు అనమాట. క్రిస్టియన్స్ ఫిలాసఫీ బుక్లు, రీడర్స్ డైజెస్ట్, ఇంకో కొన్ని పుస్తకాలు ఉంటాయి అదొందా. ఏవో ఫిక్షన్ స్టోరీ పుస్తకాలు, గ్రీష్యం అని ఉంటాయి కొన్ని పుస్తకాలు. అర్థమవుతుందా? ఈ చదువుతుంటారు అన్నమాట కొంతమంది. బైబిల్ అంతా చదివేసి పండితులు అయిపోయినట్టు. అర్థమవుతుందా? ఇట్టా అది కూడా మన ట్రైన్లో వాళ్ళు ఏదో ఉంటే తెలుస్తుంది క్రిస్టియన్స్ అని చెప్పేసి అంతా చదివేసి నాకు అంతా జీవితం అంతా అయిపోయింది, ఇంకా నేను ఎవరికన్నా వాక్యం చెప్పగలను, ఏమన్నా చేయగలను అన్నట్టుగా అయ్యో చదువుతుంటారు అనమాట. అవసరమా? హల్లెలూయా. కొంతమంది ప్రయాణం చేయాలంటే ఏం తీసుకెళ్తారు తెలుసా? ప్రయాణంలో బోర్ కొట్టుకునే దానికి కంపల్సరీ న్యూస్ పేపర్ తీసుకెళ్తారు. ప్రయాణంలో బోర్ కొట్టుకున్నారంటే కొంతమంది లిటరల్గా చదువుకున్న వాళ్ళు, సోకాల్ లిటరల్స్, దే డెఫినెట్లీ క్యారీ న్యూస్ పేపర్ అనమాట. మిస్ అవ్వరు దాన్ని. మరి బైబిల్లో ఆ డేటా ఉంటుంది చూడు, బ్యాగ్లో లోపల ఒక జిప్లో ఉంటుంది చూడు, న్యూస్ పేపర్ పైనే ఉంటుంది. అవునా? అది మొత్తం 4-5 పేర్లు తిరిగేసరికి నిద్ర రావడమో, మొత్తు రావడమో, లేకపోతే డెస్టినేషన్ రావడమో, చేరుకోవాల్సిన ఊరు చేరుకోవడం అంత తిరిగిపోతుంది అనమాట. అబ్బా అలసిపోయి వచ్చి ప్రయాణం చేసాం కాబట్టి ఇంకా మొత్తం వేడి నీళ్ళతో స్నానం చేసి అంతా చేసి పడుకునేసరికి బైబిల్ బ్యాగ్లోనే భద్రంగా ఉంటుంది. నో పైన ఉండాలా, పైన ఉండాలా. చిల్లర ఎతకాలంటే బైబిల్లో ఎతకాలా. ఏంద్రా వీడు చెప్తాను అనుకుంటారు. అదే చిల్లర ఎతకాలంటే బైబిల్ ఎట్టుకోవాలా. అదే ఎక్కువ దేని చూస్తాము ఆడే పైన అన్నీ ఉండాలా. ఎక్కువ మనం బైబిల్నే చూస్తుండాలా. హల్లెలూయా. హల్లెలూయా. మా సామెతల్లో నిజమే, కరెక్టే. ఆ పక్కనే కీర్తనలో ఇట్టుండాలి మైండ్ అంతా కంటిన్యూస్గా. హల్లెలూయా. హల్లెలూయా. నీకు అందుబాటులో వాక్యం ఉండాల.
దాంట్లో రక్తం గురించి రాయబడి ఉంది. దాంట్లో డిడ్ యు నో దట్ ద ఓన్లీ బుక్ దట్ ఈస్ థరోలీ టాకింగ్ అబౌట్ బ్లడ్ ఈస్ బైబిల్. హల్లెలూయా. Did you know that the only book that is thoroughly talking about blood is Bible? For example, మనం ఆన్లైన్ షాపింగ్స్ అవి ఉంటాయి కదా, మనం ఓపెన్ చేసిన బుక్స్ అని కొట్టామనుకోండి, ఫస్ట్ ఏం బుక్స్ వస్తాయి తెలుసా? కథల పుస్తకాలు వస్తాయి. సార్ ఫస్ట్ ఏమొస్తాయంటే బుక్లు కొట్టామనుకోండి, అదే కదా సమ్ బుక్స్ అనుకోండి, దిస్ ఈస్ బాగా అమ్ముడు పోతుంది, ఇది మంచి స్టోరీ ఆ బుక్లు ఉంటాయి అన్నమాట. ఈ బుక్ కనపడదు. అదొస్తుందా? మనం స్పెసిఫిక్గా ఎన్ఐవి అని బైబిల్ కొట్టినా కూడా ఎన్ఐ బైబిల్ ఒకటో రెండు తగులుతాయి, ఏవో బైబిల్ వస్తాయి. అటువంటి శ్రేష్టమైన సత్యంతో కూడిన పొత్తమును దేవుడు మన చేతుల్లో పెట్టాడు. హల్లెలూయా. దాంట్లో రక్తం గురించి రాయబడింది, రక్తం మూల్యంగా చెల్లించిన వ్యక్తి గురించి రాయబడింది, రక్తం ఏమి చేసిందో రాయబడింది, రక్తం ద్వారా ఏ ల్యాబ్ టెస్టులు చేయొచ్చో రాయబడింది, రక్తం ద్వారా ఏ ఆత్మ ఏ రకమైన ఆత్మను డిసైడ్ చేసేది కూడా రాయబడింది. హల్లెలూయా. 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 వాట్ ఈస్ ది ఓన్లీ యాక్సెస్ టు రీచ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్? అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించుటకు అర్థమైందా? ఒక్క పదార్థమే పనిచేస్తుంది, ఏ ఒక్క తాళపు చెవే పనిచేస్తుంది, రక్తం. హల్లెలూయా. హల్లెలూయా. కృతజ్ఞతాస్తుతులు దేవునికి రక్తాన్ని బట్టి చెల్లిస్తూ, ప్రియమైన వారలారా, ఈ ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోకుండా ఈ కార్యక్రమాన్ని ముగించడం నాకు ఇష్టం లేదు. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు 2000 పైగా సంవత్సరాల క్రితం మన మధ్యలోకి భూమి మీదకి శరీరుడిగా ప్రత్యక్షం అయ్యాడు. నీ కోసం, నా కోసం, మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టి రక్తం గార్చి మరణించి పునరుద్ధాండై తిరిగి లేచాడు. నీ జీవితాన్ని ఉద్ధరించేదానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎంత ఘోర పాపం చేసినా సరే, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా సరే, నిత్యత్వాన్ని పొందాలనుకుంటే, నిత్య జీవాన్ని చేరాలనుకుంటే యేసుక్రీస్తు ప్రభువారే దారి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి రమ్మని మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆయన ప్రభువుని హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకుంటే ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేసి నీతి రాజ్య వారసులుగా మనల్ని చేస్తాడు. ఆయన మనల్ని విడిపిస్తాడు, విమోచిస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాలని, ప్రభువుగా స్వీకరించాలని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి, యేసయ్య ప్రేమను బట్టి చర్చ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆరాధనను ప్రారంభించడం జరిగింది. రెక్స్టెన్స్ ఇన్ క్రైస్ట్ టీం తరపున మిమ్మల్ని అందరినీ కూడాను ఈ ఆరాధనకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రెక్స్టెన్స్ ఇన్ క్రైస్ట్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ప్రతి ఆదివారం 2 ఆరాధనలు. మా మొదటి ఆరాధన ఉదయం 9 గంటలకు, స్థలం గుమ్మలదిబ్బ, కోవూరు నందు జరుగును. మా ఆదివారపు 2వ ఆరాధన సమయం సాయంత్రం 6 గంటలకు, స్థలం సెయింట్ పాల్ లూథరన్ చర్చ్, వనంతోపు సెంటర్, నెల్లూరు. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 9989247073, మరి ఒక నెంబర్ 9908412622.